3 ఎవరు రాలేదా 4 5 హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికి. సో ఇవాళ అయితే శ్రీకాకుళంలో ఉన్న రివర్ నాగవల్లి బెడ్ క్లీనింగ్ అనే ప్రోగ్రామ్ కి మేమైతే వెళ్తున్నమాట మా కాలేజ్ నుంచి. సో ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ ఇది. సో కాలేజ్ నుంచి బస్సు కరెక్ట్ గా 7 గంటలకు బయలుదేరిపోయింది అనమాట. అండ్ మేమందరం రెడీగా బోర్డ్ అయిపోయాము. అండ్ మా బస్ పైన కల్లా మా క్లాస్ ఇన్ఛార్జ్ సార్ అలాగే మా డాన్సర్ పవన్ ఫాలో అయిపోతున్నారు అనమాట. అండ్ అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళేటప్పటికి 7:20 అలా అయిందన్నమాట. ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర నాగావల్లి రివర్ దగ్గర జరుగుతుంది ఆ ఈవెంట్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళి చూడంగానే చాలా చెత్త ఉండింది. అండ్ వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి క్లీన్ చేయడానికి ఈజీగా ఉండింది అనమాట. ఇలాంటి ఈవెంట్ కి పార్టిసిపేట్ చేయడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి రాకముందు నార్మల్ గానే ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రియల్లీ చాలా బాధగా అనిపించింది మాట మాకు. సో మన మదర్ నేచర్ మనకు చాలానే ఇస్తుంది. సో మన మదర్ నేచర్ కి రిటర్న్ లో ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాగ ప్లాస్టిక్ వాడి ఇలాంటి రివర్స్ లో వేసేసి ఇంకా మదర్ నేచర్ ని మనమైతే ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. ఇట్స్ అన్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ మాట. సో చాలా టైం పట్టేలా ఉంది. సో ఎక్కడికక్కడ ప్లాస్టిక్ డిపాజిట్ అయిపోయింది మాట ఈ రివర్ నాగావల్లి దగ్గర. సో మీరు కూడా వీలైతే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి ఇలాంటి క్లీనింగ్ ప్రోగ్రామ్స్ కి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి యాజ్ అ యూత్, బికాస్ వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్ టు ప్రమోట్ అవేర్నెస్ ఆన్ పీపుల్ మాట. ఇలాంటి అండ్ వెళ్ళిన మా బ్యాచ్ అంతా ఒక ఫోటో దిగేస్తాం అన్నమాట ఇలా మా కాలేజ్ బ్యానర్ తో. అండ్ మీరు కూడా ఇలాంటి ఈవెంట్స్ కి పార్టిసిపేట్ చేయండి. అండ్ దాని తర్వాత కాలేజ్ మళ్ళీ బస్ మళ్ళీ పిక్ చేసుకొని మమ్మల్ని కాలేజ్ దగ్గరికి దిగుతుంది.